అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి అల్వాల్లో ఉండే లక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు. అంతేకాకుండా వాళ్ళ అమ్మాయికి పుట్టోళ్ళ కట్టించారు కదా, ఈ సంవత్సరం పాన్పేసి కూడా నోంపించారు. దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గారు నోముకున్న నోములు వచ్చేసి పోచమ్మ జల్లెళ్ళ నోము, హోమగుండాల నోము, పసుపు కుంకుమ నానబియ్యం నువ్వులుండలు నోము, పోచమ్మ దొంతుల నోము, కొల్లూరు హారతి నోము, పంచాక్షరి నోము, పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము, గ్రహణాల గౌరీ నోము, ఇంకొచ్చేసి ఎదుర్కొల్ల నోము కూడా నోముకున్నారు. ఇంకా వాళ్ళ పాపకు వచ్చేసి టిఫిన్ బాక్సులు ఇంకా నెయిల్ పాలిష్లు పెట్టి నోముకున్నారు. 5వ పటువ పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పుకొని నోముకున్నారట. ఎదుర్కొల్ల నోము వదినే మర్దళ్ళు కలిసి నోముకుంటారు. నోముకున్న తర్వాత వాళ్ళకి పసుపు బుట్టిచ్చి వాయనం ఇచ్చి బుక్క గులాలు ఒకరికొకరు చల్లుకొని నోట్ల చక్కెర కూడా పోస్తారు. లక్ష్మి గారి అమ్మాయికి ఈ సంవత్సరం పుట్టొళ్ళ కట్టించారు. అందుకని పుట్టొళ్ళ కట్టించిన సంవత్సరంలో వచ్చే మొదటి సంక్రాంతికి ఈ విధంగా పాన్పేసి నోమిస్తారు. అందుకని ఈ సంవత్సరం పాన్పేసి నోమించారు. పాన్పేయడం అంటే ఏదైనా మంచం కానీ టేబుల్ పాని వేసి దానిపైన కుందెన్లు గురుగులు పెడతారు. ఈ విధంగా కుందెన్లు గురుగులు వాటికి మూతలు తీసుకొచ్చారు. అన్నింటికి సున్నం రాసి పోగుదారం చుడతారు. అందులో రేగిపళ్ళు, జీడిపండ్లు, బియ్యం, చెరుకు ముక్కలు, హరిబూటు అన్నీ వేసి వాటిపైన మూతలు పెట్టి 13 కుందెన్లు గురుగులు ఈ విధంగా అరేంజ్ చేస్తారు. ఇంకా వాటి ముందు వచ్చేసి బియ్యం పోస్తారు. బియ్యంలో చెరుకు ముక్కలు, రేగిపండ్లు, జీడిపండ్లు, హరిపోటు ఇవన్నీ కూడా వేస్తారు. వేసిన తర్వాత 2 చెరుకు గడలు తీసుకుంటారు. ఈ 2 చెరుకు గడలకు కూడా పసుపు కొమ్ముతో కానీ లేదా పోగుదారంతో కానీ చుడతారు. తర్వాత దానికి ఒక బంగారు గొలుసు వేసి ఈ విధంగా సిద్ధం చేస్తారు. ఇంకా అమ్మాయి కూడా అందంగా అలంకరించుకుంటుంది. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి కాళ్ళకు పసుపు పారాని పెడతారు. ఇంకా ముక్కు పోగు పెడతారు. తలలో పూలు పెట్టి జడ వేసి అలంకరించి ఈ విధంగా కూర్చోబెట్టారు. ఇలా పాన్పు వేసి నోమించేటప్పుడు సుమంగళి స్త్రీలను పిలుస్తారు. ఒక 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ ఈ చెరుకు గడలను పట్టుకొని పాట పాడుతూ బియ్యాన్ని సుంకిస్తారు. సుంకించిన తర్వాత అమ్మాయి చేత ఈ విధంగా వాళ్ళ ఒళ్ళో ఈ బియ్యాన్ని పోయిస్తుంటారు. ఇక వచ్చిన ముత్తైదువులు పసుబొట్టు తీసుకొని అమ్మాయిని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా పాన్పు వేయడం అనే కార్యక్రమం పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ పాన్పు వేయడం అనే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.